గత ఏడాది పెట్టుబడిదారులకు అదిరిపోయే లాభాలు ఇచ్చింది. ముఖ్యంగా పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరగడంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారు. ఇప్పుడు 2026లో అడుగు పెట్టాం. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగుతుందా? బంగారం, వెండి, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఈ నాలుగింటిలో ఏది బెస్ట్ అనిపించుకుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది వెండి ఒక సంచలనం సృష్టించింది. 2025 ప్రారంభంలో కిలో ₹1,00,000 ఉన్న వెండి ఏడాది ముగిసేసరికి ఏకంగా 2,60,000 స్థాయికి చేరుకుంది. అంటే దాదాపు 178% పెరుగుదల. ప్రస్తుతం గ్రాము వెండి ₹260 వద్ద ట్రేడవుతోంది. పారిశ్రామిక అవసరాలు పెరగడం, ఎలక్ట్రానిక్ వస్తువులలో వెండి వాడకం ఎక్కువవడం వల్ల డిమాండ్ భారీగా పెరిగింది. రాబోయే కాలంలో ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వెండి మార్కెట్ చాలా అస్థిరంగా ఉంటుందని పెట్టుబడిదారులు ఆచితూచి అడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికీ సురక్షిత పెట్టుబడి 2025లో బంగారం ధరలు వేగంగా పెరిగి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. 2026లో కూడా బంగారం తన జోరును కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా డాలర్ విలువ పడిపోవడం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లను తగ్గించడం, గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం వల్ల బంగారం విలువ స్థిరంగా పెరుగుతోంది. అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ఎప్పుడూ సేఫ్ హెవెన్గానే ఉంటుంది.